యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. వచ్చాను. యాకోబు బావి ఉండెను. మధ్యాహ్నం 12 గంటలు అవుతుంది. ఎవరైనా నీళ్లు చేదుకోవడానికి వెళ్తారా? కానీ ఆ రోజున ఒక స్త్రీ, సమరయ పట్టణానికి వెళ్ళాడు యేసు ప్రభు. అక్కడ ఒక బావి ఉంది. ఆ బావి దగ్గరికి వెళ్తే సమరయ స్త్రీ 12 గంటలకు వస్తున్నది. ఎందుకు? ఆమె అంత వెలివేయబడింది. ఆమెకు 5 పెనిమిట్లున్నారు. లోకం అంతా చిన్న చూపు చూస్తా ఉన్నారు. అలాంటి టైంలో ఆమె 12 గంటలకు అక్కడికి వచ్చింది నీళ్ళు చేదుకోవడానికి. అయితే యేసు ప్రభు ఆ బావి దగ్గర ఉన్నాడు. ఆ సంభాషణ అంతా మనకు తెలుసు. ఏమంటాడు? అమ్మా నాకు కొంచెం నీళ్ళు ఇయ్యనంటే, అమ్మా నాకు కొంచెం నీళ్ళు ఇయ్యనంటే ఏమంటాడు? అక్కడ ఆ సంభాషణ జరుగుతుంది. ఆమె ఏమంటదంటే, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహం నకిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో అంటది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సంభాషణ అయిపోయిన తర్వాత ఈమె జీవితం అంతా చెబుతాడు. ఈయన దేవుడు ఎట్లాగానంటే మన జీవితం అంతా ఆయనకు తెలుసు. మన బ్రతుకంతా ఆయనకు తెలుసు. ఈమె జీవితాన్ని మార్చడానికి ఆయన ఆ సమరయ పట్టణానికి వచ్చాడు. అయితే ఈమె జీవితం అంతా చెప్పిన తర్వాత ఆమె కుండను వదిలిపెట్టి సమరయ పట్టణానికి ఉరికిపోయి, ఇదిగో ఒక ప్రవక్త ఉన్నాడు, నా జీవితం అంతా చెప్పాడు రండి అని అన్నప్పుడు ప్రజలందరూ యేసు ప్రభు దగ్గరికి తండోపతండాలుగా వస్తారు. 39 చదవండి. 39లో నేను చేసినవన్నీ నాతో చెప్పిన, సాక్ష్యం ఇచ్చిన, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. హల్లెలూయా. ఈ సమరయ స్త్రీ యేసు ప్రభు గురించి చెప్పితే అనేకులు యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచారు. చూడండి, ఒక వెలివేయబడిన ఆమె, ఒక దూషించబడిన ఆమె, ఒక చిన్న చూపు చూడబడిన ఆమె చెప్పితే, ఈయన కొరకు చెప్పితే ప్రజలందరూ విశ్వాసం ఉంచారు. ఆయన దేవుడు. హల్లెలూయా. నీ కొరకు నా కొరకు చెప్పితే ఎవరు విశ్వాసం ఉంచకపోవచ్చు, నమ్మకపోవచ్చు, నమ్ముదామనవచ్చు. కానీ ఈయన దేవుడు శక్తిమంతుడు కాబట్టి ఈయన కొరకు చెప్పగానే సమరయ పట్టణం అంతా యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచారు. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే 41లో ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఏమంటున్నారు? ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక, నువ్వు చెప్పిన మాటలే కాదు గాని మా మట్టుకు మేము విన్నాము. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎవరో చెప్పిన దాన్ని బట్టి ఫస్ట్ నమ్మావు. ఎవరో చెప్పిన దాన్ని బట్టి దేవుని సన్నిధికి వచ్చావు. అయితే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టే కాదు, దేవుడు డైరెక్ట్ గా నీతో మాట్లాడితే ఇంకా విశ్వాసంలో అభివృద్ధి కావాలి. ఆయన దేవుడు. హల్లెలూయా. వాళ్ళు అంటారు అందరూ, ఈ స్త్రీ చెప్పినప్పుడు మేము నమ్మాము, అయితే వచ్చి ఆయన బోధ డైరెక్ట్ విన్నాం కాబట్టి ఈ స్త్రీ మాటను బట్టే కాకుండా డైరెక్ట్ ఆయన చెప్పినందుకు మేము విశ్వసిస్తున్నాం అంటున్నారు. ఆయన చెప్పినందుకు విశ్వసించే వారమై ఉండాలి. ఎవరో చెప్పిన దాన్ని బట్టి ఆయన దగ్గరికి వచ్చాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మనము ఆయన దగ్గరికి డైరెక్ట్ గా వచ్చాం కాబట్టి ఆయన మాటలు మనము స్వయంగా వినాలి. ఆయన దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు,
బాధలో శ్రమలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి నేనున్నానని ధైర్యపరిచే దేవుడు. రోగంతో బాధపడుతున్న పేతురు అత్త దగ్గరికి వెళ్ళి చెయ్యి బట్టి లేపి బాగా అన్న దేవుడు. ఆయన గొప్ప దేవుడు. ఆయన ఎవరు అంటే ఆయన అనేక అద్భుతాలు చేసిన దేవుడు. 5 పెనిమిట్లుంటే లోకమంతా వెలివేస్తే ఆమె దగ్గరికి వెళ్ళి ఒక పాపిని క్షమించిన దేవుడు. 4 వ్యక్తులు ఒక పక్షవాయువు గలవాన్ని ఒక ఇంటిలో యేసు ప్రభు ఉంటే ఇంటి కప్పు విప్పి మంచముతోనే దింపితే ఆయన అంటాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీ మంచం ఎత్తుకొని వెళ్ళుమన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన దేవుడు. హల్లెలూయా. ఆయన ఎవరు అంటే ఆయన దేవుడు. 1727 సంవత్సరంలో మనకి తెలుగు బైబిలు తర్జుమా చేయబడ్డది. ఎంతో మంది ఈ బైబిల్ను లేకుండా చేయాలని, కాలబెట్టాలని ఒకడైతే శపథం చేశాడు. ఈ బైబిల్ మాటను బయటికి వెళ్ళకుండా కాలబెడతాను, ఎవ్వరు ఈ బైబిల్ చదవద్దని ఒకడు శపథం చేశాడు. ఆ శపథం చేసిన వాని ఇంట్లోనే రోజు లక్షల బైబిల్ ప్రింట్ అవుతున్నాయి. హల్లెలూయా. ఆయన దేవుడు. ప్రియమైన దేవులారా, మనకు బాగా తెలుసు. లూకాసు వార్త 19వ అధ్యాయం 1వ వచనం చదవండి. లూకాసు వార్త 19వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆయన సంచరిస్తూ ఎరికో పట్టణానికి ప్రవేశించి దాని గుండా పోతున్నాడు. ఇదిగో సుంకపు గుత్తదారుడు ధనవంతుడునైన ఎవరు ఏమంటున్నారు? ధనవంతుడు. చూడండి, సుంకపు గుత్తదారుడు ధనవంతుడునైనా జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరాడు. హల్లెలూయా. 2 చేతులెత్తి ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. జక్కయ్య ఎవరు? సుంకపు గుత్తదారుడు, ధనవంతుడు. గుత్తదారునికి ధనవంతునికి టైం ఎక్కడ ఉంటదయ్యా? ధనవంతునికి యేసు ప్రభు ఎందుకు అవసరం అయ్యా? ఒక గుత్తదారునికి, ఒక కొంతమందిని పనిపెట్టి పని చేపించేవానికి ఏసేం అవసరం ఉంటారయ్యా? ధనవంతునికి యేసు ప్రభు అవసరమా? అవసరమే. నీకెంత ధనమున్నా, నువ్వెంత గుత్తదారునివైనా, నువ్వెంత పెద్దోనివైనా కూడా యేసు ప్రభు అవసరమే. ఎందుకంటే ఆయన నెమ్మదిచ్చే దేవుడు, ఆయన శాంతినిచ్చే దేవుడు, ఆయన బలపరిచే దేవుడు. ఆయన పక్కనుంటే ప్రపంచమంతా మన పక్కనున్నట్టే. చపలు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఆయన మన పక్కనుంటే అన్ని మనకున్నట్టే. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి నెమ్మది లేదు. గుత్తదారుడు ధనవంతుడు, చాలా డబ్బు కలిగిన వ్యక్తి, గొప్పవాడు. ఏం కావాలట ఆయనకు? యేసు ఎవరో. ఈ డబ్బు నాకు యేసు ప్రభువును చూపిస్తలేదు, ఆ గుత్తదారితనము నాకు యేసు ప్రభువును చూపిస్తలేదు. అంతేకాదు, నెమ్మది లేదు, నా బ్రతుకులో శాంతి లేదు. అందరూ దూషిస్తున్నారు, అందరూ శపిస్తున్నారు, అందరూ హీనపరుస్తున్నారు, అందరూ ఒక రకంగా చూస్తున్నారు. అయితే యేసు ఎవరో ఆయనను చూస్తే నా బ్రతుకులో చాలు. ఈ డబ్బు కాదు, ఇదంతా కాదు. యేసు ఎవరో తెలుసుకుంటే డబ్బును ప్రేమించం మనం. యేసు ఎవరో తెలుసుకుంటే ఆస్తిపాస్తులను ఎక్కువ ప్రేమించం. మన యేసయ్యను ప్రేమిస్తాం. యేసు ఎవరు అంటే ఆయన దగ్గరనే సమస్తం ఉన్నది. ఆయన ఏదంటే అది అవుతుంది. ఆయన ఏది సహాయం చేయాలంటే అది సహాయం చేస్తాడు. యేసు ప్రభు మనతో ఉంటే, ఆయన ఎవరో అర్థం చేసుకుంటే, ఆయన ఏ టైంలో ఏం చేస్తాడో అర్థం చేసుకుంటే మనకి ఏ కొరత ఉండదు. ఆయన గుత్తేదారుడు, ఆయన ధనవంతుడు. యేసు ఎవరో తెలుసుకోవాలి అనుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ఎవరో అని మనకు అర్థమైందా? అసలు యేసు ఎవరో అని అర్థమైందా? ఆయన ఎవరు అనుకుంటాను? 40 మంది ప్రవక్తలు, 40 మంది ఒక్క ఆలోచన కలిగి ఉంటారా? 40 మంది కలిసి రాసింది కాదు ఇది. 40 మంది కూడబలుక్కొని నువ్వు ఇది రాయి, నేను ఇది రాయి అన్నోళ్ళు కాదు.
40 మంది ఒక్కొక్కరు వేరు వేరు సంవత్సరములలో, ఒక్కొక్కరు వేరు వేరు టైములలో రాశారు. ఇది ఆయన కొరకు రాశారు. జక్కయ్య ధనవంతుడు. ఆయన ధనాన్ని ధనముంటే నేను గొప్పవాణ్ణి అయితా అని అనుకోలేదు. ధనముంటే చాలు అని అనుకున్నాడేమో. అన్నీ ఉన్నాయి, ఇక నాకు ఏం కొదవలేదు అనుకున్నాడేమో. ధనం ఉన్నది, గుత్తేదారుడు అన్ని ఉన్నాయి, కానీ యేసు ఎవరో తెలుసుకోవాలనుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మంచి ట్విస్ట్ జరుగుతుంది చూడండి. ఈయన మనసులో యేసు ఎవరో తెలుసుకోవాలనుకున్నాడు. అయితే ఏం జరుగుతుంది చదవండి. పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయాను. చూడండి, యేసు ఎవరో తెలుసుకోవాలనుకున్నాడు, చూడాలనుకున్నారు, కానీ ఒక ఆటంకం జరుగుతుంది. ఏం ఆటంకం? ఆయన పొట్టివాడు, జనులు గుంపుగూడారు. ఆయన పొట్టోడు, జనులు గుంపుగూడారు. జనాలు ఉన్నారు, ఆయన చూడలేకపోతాడు. ఆయన పొట్టోడు. ప్రియమైన దేవుని పిల్లారా, యేసు ప్రభును చూడాలంటే, ఆయన ఎవరో తెలుసుకోవాలంటే మనకు కొన్ని ఆటంకాలు జరుగుతాయి. హలో, అందరున్నారా ఇక్కడ? మనకు ఆటంకాలు జరుగుతాయి యేసు ప్రభును ఎవరో తెలుసుకోవాలంటే. అయితే ఆయన పొట్టివాడే, తర్వాత జనులు ఉన్నారు. కానీ ఏది ఏమైతేంది, ఆయన ఎవరో తెలుసుకోవాలి, ఆయనను చూడాలని నిజంగా ఆశపడితే ఏదో ఒక మార్గం మనకు తెరవబడుతుంది. ఏదో రకంగా మనం ఆయనను కలుసుకోగలం, ఆయన ఎవరో తెలుసుకోగలం. అయితే చూడండి, పొట్టివాడైనందున జనులు గుంపుగూడినందున అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక. ఎంత గొప్ప దేవుడు! స్తోత్రం, హల్లెలూయా. నీకు నాకు నిజంగా ఆశ ఉంటే, ఆయన ఎవరో తెలుసుకోవాలనుంటే, నువ్వు అక్కడికి పోకముందే ఆయనే నీ దగ్గరికి వస్తాడు. నమ్మితే చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం. నిజంగా నీకు ఆశ ఉంటే, నిజంగా నీకు కోరిక ఉంటే, నిజంగా నీ జీవితంలో కార్యం జరగాలనుకుంటే, నిజంగా దేవుడు నా పక్షం వ్యాజ్యమాడి నాకు ఇగో ఇది తీర్చాలి అంటే, ఆయన ఎవరో తెలుసుకోవాలని నిజంగా ఆశ ఉంటే, నువ్వు అక్కడికి పోకముందే ఆయనే నీ దగ్గరికి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంత గొప్ప దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంత గొప్ప దేవుడు. మరియా మార్తా ఉన్నారు, లాజరు చనిపోయాడు. ఆయనకు మతలాబు చెప్పారు. వీళ్ళు ఇక్కడికి పోకముందే యేసుప్రభువే వాళ్ళ దగ్గరికి వచ్చాడు. వాళ్ళ దగ్గరికి వచ్చి డైరెక్ట్ సమాధి దగ్గరికి వెళ్తున్నాడు. వీళ్ళు అనుకుంటాను, అయ్యా చనిపోయింది, ఇంకేమున్నది, సమాధి చేయబడ్డది అని. వీళ్ళ ఆలోచనలు వేరు, యేసుప్రభు ఆలోచన వేరు. వెంటనే అక్కడికి వెళ్ళి లాజరు బయటికి రా అన్నాడు. ఎవ్వడు ఇప్పటి వరకు ప్రపంచంలో చచ్చినోని లేపలేదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన దేవుడు. ఇంకా ఆయన ఎట్లా దేవుడు అనంటే, నువ్వు కోరిక కలిగి ఉండి ఆయనను చూడాలని నిజంగా ఆశ కలిగి ఉంటే ఆయనే నీ దగ్గరికి వస్తాడు. నీవు కూడా కొంత ప్రయత్నము చేయాలి. నీ ప్రయత్నం లేకుండా ఆయన నీ దగ్గర రావడము కష్టమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చూడండి, జక్కయ్య పొట్టివాడు, జనులు గుమిగూడి ఉన్నందున ఆయన చూడలేకపోయాడు. కానీ యేసయ్యను ఈరోజు ఎట్లయినా ఆయన ఎవరో తెలుసుకోవాలి, ఆయనను చూడాలి అని వెళ్ళి ఒక మేడి చెట్టు ఎక్కాడు. హల్లెలూయా. ఏ చెట్టు ఎక్కాడు? ఒక మేడి చెట్టు ఎక్కాడు. ఎక్కి ఆ ఆకులు ఉన్నాయి, ఆ కొమ్మ మీద కూర్చున్నాడు. పొట్టిగా గింత అంత ఉంటాడు కదా. అయితే జస్ట్ పైనుండి చూసి తృప్తి పడతా, యేసు ప్రభుని చూసి తృప్తి పడతా అని అనుకున్నాడు. జనులు పోతాను, అందరు పోతా ఉంటే ఆ చెట్టు దగ్గర రాగానే ఏమంటాడు? జక్కయ్య. యేసు ఎంత ఆశ్చర్యం! ఆయన పేరు ఎవరు చెప్పలే, నేను చూద్దామని చెట్టు ఎక్కిండని ఎవడు చెప్పలే. నువ్వు ఏ చెట్టు మీద ఉన్నావో, ఏ చెట్టు కింద ఉన్నావో, ఏ తొరికెల దాక్కొని ఉన్నావో, ఎక్కడ ఉన్నావో అవన్నీ ఆయనకు బాగా తెలుసు. హల్లెలూయా. ఎక్కడ ఉన్నా కూడా ఆయనకు తెలుసు కానీ నీకు ఆశ ఉండాలి. జక్కయ్య ఇంటి వరకు వెళ్ళలేదు, ఆయన మధ్యలోకి వచ్చాడు. వెంటనే అంటాడు, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని. హల్లెలూయా. అస్సలు మనం ఊహించింది వేరు, దేవుడు చేసేది వేరు. జక్కయ్య ఏమనుకున్నాడు? ఆయన ఎవరో
తెలుసుకోవాలి, ఆయనను చూడాలనుకున్నాడు. పోతా దారిలో పోతా ఉంటే జస్ట్ అట్లా చూసి తృప్తి పడతా అనుకున్నాడు. కానీ యేసు ప్రభు ఆ దారి గుండా వచ్చి, జక్కయ్యా నువ్వు త్వరగా దిగు, నీ ఇంట్లో ఉంటానంటాడు. హల్లెలూయా! ఎంత గొప్ప ఆధిక్యత ప్రియమైన దేవునిలారా. మనకి ఆశ ఉంటే, మనం అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే, ఈయన ఇంటికి అత్తడని కలలో కూడా ఊహించలే. ఈయన ఎవరు మరి? గుత్తదారుడు, ధనవంతుడు, చాలా గొప్పవాడు, ట్యాక్స్ కలెక్టర్. ఇలాంటి గొప్ప వ్యక్తికి ఒక ఆశ కలిగింది. ఆయన ఎవరు? ఆయన ఎవరు? ఆయన అంటాడు చూడండి, ఆయన ఏమంటాడంటే 18లోనే, అదే లూకాసు వార్త 18:24 చదవండి. యేసు ఉమ్, అతని చూచి, ఉమ్. ఆస్తి గలవారు ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఉంటే దూరుట సులభమని చెప్పాను. చూడండి, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభం. ధనము చూసుకొని ముర్తా అంటారు కదా. దేవుని రాజ్యంలో ప్రవేశం కావాలి, దేవుని రాజ్యంలో ప్రవేశం కావాలి. ధనాన్ని చూసి కాదు. ధనము నిన్ను పరలోకం తీసుకొని పోదు. ధనము నీకేం చెయ్యదు. ధనం పట్టుకొని డాక్టర్ దగ్గరికి పోయి నన్ను బాగు చేయాలంటే బాగు చేయలేడు. మరలా చెప్తున్నా, అలెగ్జాండర్ ది గ్రేట్, అలెగ్జాండర్ ఒక దోమ గుట్టి చచ్చిపోయాడు. దోమగుట్టి డాక్టర్లు అన్నారు నువ్వు చనిపోతున్నావని. ఆయన ఏమన్నాడంటే, నేను సంపాదించిన సంపాదన ఏం తీసుకపోతలేను, ఆ సమాధి పెట్టే ఉంటది కదా, కఫిన్ బాక్స్ ఉంటది కదా, ఆ బాక్స్లో పెట్టినప్పుడు నేను చనిపోతున్నాను కాబట్టి నా కోరిక తీర్చండి మీరు అన్నాడు. ఏ కోరిక అయ్యా అంటే, ఇంత సంపాదించిన, ఇంత యుద్ధాలు చేసిన, ఇంత చేసిన కదా, నేను పోయేటప్పుడు ఏం తీసుకపోతలేను, 2 చేతులు సమాధి పెట్టే బయట ఉంచి నన్ను ఊరేగించుకుంటూ తీసుకుపోవాలి. ఎవరు మొయ్యాలంటే డాక్టర్లు మొయ్యాలి. నన్ను చూసిన, నన్ను చెక్ చేసిన, నాకు మందులు ఇచ్చిన డాక్టర్సే మొయ్యాలి నా పెట్టెను. ఎందుకంటే ఈ మోసే డాక్టర్లే ఏం చేయకపోయే ఇల్లు శవాన్ని తీసుకుపోతాను డాక్టర్లు. ఇంత పెద్ద డాక్టర్లే బాగు చేయలేకపోయిన్లు అని తెలువాలి ప్రజలకు అన్నాడు. మంచి ఆలోచన. ఆయన ఎట్లా చచ్చిపోయిందంటే, అంత డబ్బున్నా, అంత ఆస్తులున్నా, అంత బంగ్లాలున్నా ఒక దోమ గుడితే చచ్చిపోయాడు, మలేరియా తోటి. ఆ రోజులలో మలేరియాకు మందులు లేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, డబ్బు మనల్ని పరలోకం తీసుకొని వెళ్ళదు, మన ఆస్తులు పరలోకము తీసుకొని వెళ్ళవు. అది గ్రహించాడు జక్కయ్య. ధనమున్నది, గుత్తేదారుడు, సుంకాలు వసూలు చేస్తాడు, వీటన్నిటి మీద నెమ్మది లేదు. కానీ యేసు ప్రభు ఉంటే నాకు నెమ్మది కలుగుతుందని తెలుసుకున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఆయన అంటాడు, ఆ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభము అంటున్నాడు. 23లో చదవండి. అతడు మిక్కిలి ధనవంతుడు గనక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా, యేసు అతని చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట, ఆస్తి గలవారు ధనవంతులు, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము, చాలా కష్టం అన్నాడు. చాలా కష్టం. ఆస్తితో పరలోకం పోతా అని, ధనముతో పరలోకం పోతా అని. ఆయన ఎవరు అనుకుంటున్నావు? నీ ధనంని చూసి వచ్చే దేవుడు కాదు. ఆయన ఎవరు? నీ హృదయాన్ని, నా హృదయాన్ని కోరుకునే దేవుడు. ఆయన ఎవరు? నీ ఆస్తి అంతస్తులు చూసి రాలేదు, కానీ నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్షణ మార్గమును చూపించాడు. ఆయన ధనాన్ని చూడలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు రక్షణ భాగ్యం ఇచ్చాడు. మనం పాపము నుంచి విడుదల పొందడానికి ఆయన వచ్చాడు. ఆయన ఎవరు అనుకుంటున్నాం? మన పాపమును తీసివేయడానికి వచ్చాడు, మన రోగమును తీసివేయడానికి, మన శాపమును తీసివేయడానికి
ఆయన వచ్చాడు, మనల్ని పరలోక రాజ్యంలో చేర్చడానికి వచ్చాడు. ఆయన ఎవరు అనుకుంటున్నాం? ఆయన కొరకు మనం ప్రకటించాలి. హల్లెలూయా. యేసు ప్రభు ఏం చెప్పకముందే ఆయన అద్దరినున్నాడని తెలుసుకొని వాళ్ళు దోణెలేసుకొని ప్రయాసపడి సముద్రం పొంగుతా ఉంటే కూడా ఆయనను చూద్దాం, ఆయనను కలుద్దామని పోయినంటే ఆయనలో ఏదో శక్తి ఉన్నది. హల్లెలూయా. ఆయన దేవుడు కాబట్టి ఆయన దగ్గరికి మనం పోవాలి. ప్రియమైన దేవుని పిల్లలు, ఆయనను మనం తెలుసుకోవాలి. ఆయన ఎవరో తెలుసుకోవాలంటే ఆయన దగ్గరికి పోవాలి. ఆయన దగ్గరికి పోతేనే కదా తెలిసేది. అవునా కదా? నువ్వెక్కడో ఇంట్లో పండుకొని, నువ్వెక్కడో ఉండి, నీ పనులలో ఉండి, నీ డబ్బు మీద పడి, నీ పనుల మీద బిజీ అయిపోయి, నీ డబ్బును చూసి మురుచుకుంటా, నీ ఇల్లును చూసి మురుచుకుంటా, నీ ఆస్తిపాస్తులు, నీ భూములను చూసి మురుచుకుంటా ఉంటే ఆయన గురించి నీకెలా తెలుస్తుంది? తెలుస్తుందా? ఆయన గురించి తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన దగ్గరికి పోయి తెలుసుకోవాలి, చూడాలి అనగానే ఆయన వైపుగా నడుచుకుంటూ వస్తున్నాడు. అందుకొరకు యేసు ప్రభువే అన్నాడు చూడండి. ఏమంటాడు ఆయన? ఆ మాట చదవండి. ఒకడు ధనవంతుడు ఆయన దగ్గరికి వచ్చి అంటాడు, ప్రభువా, నిత్య జీవమునకు వారసుని కావాలంటే నేనేం చేయాలంటాడు. యేసు విని, నీకింకా ఒకటి కొదువగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకి అప్పుడు చూడండి, మంచి మాట చెబుతాడు. నీకు పరలోకం కావాలంటే నీకు ఉన్నాయన్నీ అమ్మి బీదలకి అంటాడు. ఎంత పిసినారోడో చూడు వీడు. అయ్యా, గా ధనం నాకెందుకు, గా డబ్బు నాకెందుకు, అయ్యా నువ్వు చెప్పింది నేను చేస్తా అనాలి. వీని ఆశ అంతా దేని మీద ఉన్నది? డబ్బు పిచ్చోడు వీడు. డబ్బు మీద ఉన్నది, ధనం మీద ఉన్నది, కానీ నిత్య జీవము కావాలంటున్నాడు. నిత్య జీవం కావాలంటే నీకు కలిగినవి అమ్మి బీదలకి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అనగానే ఆయనకి ఏమనిపిస్తుందో చూడండి. ఏమన్నాడు? అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, పరలోకములో ధనము కలుగుతుంది, నీకు పరలోకములో ధనము కలుగుతుంది, నువ్వు నన్ను వెంబడించు అంటాడు. ఎంత గొప్ప భాగ్యము! పరలోకంలో ధనం కావాలా, ఈ లోకంలోనా? హల్లెలూయా. ఎక్కడ ధనం కావాలయ్యా మీకు? ఇక్కడిదే కావాలనా? ఇక్కడిదే కావాలా అయ్యా? బాగా ఇక్కడిది ఏం చేయదు, నిన్ను ఆదుకోదు. నీ గుడ్డితనం, నీ పిచ్చితనం, నువ్వు ఒక మూర్ఖురాలువు. ఈ లోకంలో బాగా ధనం సంపాదించి పెద్ద గడ్డ వేసుకొని గడ్డ మీద కూర్చొని సవాల్ చేస్తా అనుకుంటే పుట్టుక్కుమంటావు. అదంతా ఎవరికైతుందో తెలియదు. ఫస్ట్ నిత్య జీవం కావాలంటే నా ప్రభువును నేను తెలుసుకుంటా, పూర్తిగా ఆయనను తెలుసుకుంటా. ఆయన మనసు ఏంది, ఆయన బలమేంది, ఆయన గొప్పతనం ఏంది, ఆయన నా పట్ల చేసే కార్యమేంది, ఫస్ట్ ఆయన గురించి మనం తెలుసుకోవాలి. ఆయన ఎవరు? అప్పటి వరకు మనకి ఏం దక్కదండి. ఒకడు వచ్చాడు ధనవంతుడు,
యేసుప్రభు దగ్గరికి వచ్చి నీ నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలంటే నీ కలిగి ఉన్నాయి అన్ని అమ్మి బీదలకి. హల్లెలూయా. నీ కలిగి ఉన్నాయి అన్ని అమ్మి బీదలకి అంటే ఆయన ఏమన్నాడు చూడండి. ఆయన అతడు మిక్కిలి ధనవంతుడు గనుక అతడు మిక్కిలి ధనవంతుడు కాబట్టి ఈ మాటలు విని మిక్కిలి వ్యసన పడగా ఏమైపోయాడట? మీ అందరికో ప్రశ్న, మీ లోపల ఏమున్నా చెప్పండి. నిత్య జీవం పొందాలని ఉన్నదా, ధనం కావాలని ఉన్నదా? ఏమండి? అదే ఒకవేళ ధనం మీద ఆశ లేకుంటే వాడు వెంటనే ఎగిరి గంతేసే ధనం ఎంత దేవా, నాకు నిత్య జీవము కావాలి. ధనం మీద ఆశ ఉన్నోనికి నిత్య జీవం దొరకదు. ధనము ధనము ధనం అని పోతాడు కదా. ఎంత మూర్ఖుడు వాడు, ఎంత గొప్ప భాగ్యము. యేసుప్రభు అన్నాడు, నీవు కలిగిన అమ్మి బీదలకు. ధనం చూసి మురిసేటోడు వీడు. ఇటు ధనం కావాలట, దేవుని రాజ్యము కావాలట. అందుకొరకే ప్రభు అంటాడు, ఒక్కడు ఇద్దరు యజమానులకు జీతం ఉంటాడా? దాసుడైతాడా? జీతం ఉంటాడా? ఒక్కడు ఇద్దరు యజమానులకు దాసుడై ఉంటాడా? ఉంటాడా అండి? ఒక్కనికే ఉంటాడు. అవునా కదా? ఒక్కనికే దాసుడై ఉంటాడు. అందుకొరకే సిరికి దేవునికి ఇద్దరికి కలిపి ఉన్నాడు. సిరి సంపదలు పోతాయి, దేవుని వాక్యం ఎల్లప్పుడు నిలుస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యము ఎల్లప్పుడు నిలుస్తుంది. దేవుని రాజ్యము ఎల్లప్పుడు నిలుస్తుంది. దేవుని రాజ్యము భోజనము పానము కాదు, నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. భోజనము పానము కొరకు దేవుని నమ్ముకునేది కాదు, దేవుని తెలుసుకునేది కాదు. భోజనము పానము ఆటోమేటిక్ గా వస్తుంది మన దగ్గరికి. ఖచ్చితంగా దేవుడు పోషిస్తాడు. 3 రోజులు దేవుని వాక్యం విన్నారు, మాకు ఆకలి అవుతుందని ఇవ్వడం లేదు. యేసు ప్రభువే అన్నాడు, ఈ ప్రజలు ఉపవాసంతో వెళ్ళడం నాకు ఇష్టం లేదు అన్నాడు. 5 రొట్టెలు 2 చేపలను 5,000 మంది పురుషులకు పంచాడు. స్త్రీలు పిల్లలు కాకుండా 12 గంపలు మిగిలినాయి. ఆయన దేవుడు. చపలు కొట్టి దేవుని స్తుతిద్దా. ఆయన దేవుడు. ఆయనను పూర్తిగా తెలుసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. పౌలు అంటాడు, నువ్వెవరయ్యా, నేనేం చేయాలి? నువ్వెవరు, నేనేం చేయాలి? చూడండి, అప్పుడు అంటాడు చూడండి, వాడు వ్యసన పడుతూ అంటే బాధపడుతూ అసహించుకుంటూ అతడు వెళ్ళిపోయాడు. యేసు అతని చూచి ఆస్తి గలవారు, అతన్ని చూసి ఏమన్నాడు? ఆస్తి గలవారు. ఆస్తి ఉన్నోన్ని గొప్పోడు అనుకుంటున్నావా ఏంది? ఆస్తి ఉన్నోడు నాకంటే గొప్పోడు అనుకుంటున్నావా ఏంది? కాదు ప్రియమైన దేవుని పిల్లారా, నీలో నాలో వాక్యం ఉన్నది, నిత్య జీవం ఉన్నది. మనం గొప్పవారం. ఎట్లా గొప్పవారం అయ్యాం? పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే వాళ్ళం, పరలోక రాజ్యంలో ప్రవేశించే వారం. ఆస్తి గలవారు కానే కాదు. ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట. దేవుని రాజ్యము ఆస్తితో పోయేది కాదు, అంతస్తుతో పోయేది కాదు. దేవుని రాజ్యము ఆస్తితో పోవాలంటే ధనవంతులకే ఉండేది, బీద వాళ్ళకు ఉండకపోయేది. ఆస్తి గలవారే పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే అందరూ కొనుక్కునేవారు. ఇంకొక విషయం ఏంటంటే, ప్రాణము దక్కించుకునే వాళ్ళు డబ్బు ఎంత హెచ్చిస్తే అన్ని సంవత్సరాలు ఎక్కువ పెడతారంటే ధనవంతులే 100 సంవత్సరాలు బ్రతికే వాళ్ళు. అవునంటారా కాదంటారా? హలో, హల్లెలూయా, హల్లెలూయా. కరోనా వచ్చింది, అందరూ చెత్తలా కొట్టుకపోయిండు. నిజంగా చెప్తారా? మీరు నమ్మండి. మరి నా ప్రార్థనో దేవుని దయో మనందరి మీద కానీ, ప్రభువా కరోనా వచ్చి మాత్రం రాపాలో ఒక్కరు చావద్దయ్యా, నీ బాంచనయ్యా, నీ కాలు మొక్కుతానయ్యా. ఏడ్చిన ప్రియమైన దేవుని మంచి టైం దొరికింది అప్పుడు నీ బాంచనయ్యా. ఎందుకంటే కరోనా వస్తే కుక్క సావైంది ఒక్కొక్కలది. నా సంఘసులు చచ్చిపోయినట్టే, నేను పోలేక వాళ్ళని ఆడబడేసి ఆఖరి చూపు చూడలేక ఒక దైవజనునిగా నేనేం చేస్తున్నయ్యా. ప్రభు కనికరించిండు మన మీద. స్తోత్రం చెల్లించారా? హల్లెలూయా. 2 చేతులెత్తి ప్రభును స్తుతిద్దాం. హల్లెలూయా. నీ బాంచనయ్యా, నీ పాదాలు పట్టుకుంటున్నయ్యా. ఇదే ప్రార్థన. ప్రభువా ఎవ్వల కరోనా రావద్దయ్యా, ఎవ్వలైనా ఒకవేళ వచ్చినా బాగా కావాలయ్యా అని.
అన్నాను. ఇంకొకటి నిర్ణయం చేసుకున్నా, ఏంటిదో తెలుసా? మా ఊళ్ళో కరోనా అయితే నేను వెళ్ళి ప్రార్థన చేస్తా, ప్రభా చేసి ప్రార్థన చేస్తా. ఇక నేను చచ్చినా మంచిదే, ఇలాంటి శాపం మాకు రావద్దయ్యా, మా మీద కనికరించయ్యా. దేవుడు ఎవరినన్నా డబ్బు కాపాడిందా అండి? ఎవరినన్నా డబ్బు కాపాడిందా? కాపాడిందా అయ్యా? మనందరం కళ్ళారా చూసినామా లేదా? దేవుని కార్యాలు కూడా చూశామా లేదా? ఆయన గొప్ప దేవుడు. హల్లెలూయా. ఈడో పిచ్చోడు, ఎంత పిచ్చోడు అంటే, నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలంటే నీ ఆస్తి అమ్మి బీదలకి అన్నాడు. ఎంత గొప్ప భాగ్యం! బీదలు అంటే వానికి ఇట్టది చూడు, వాని ఆస్తి వస్తుందా? ఇటు నిత్య జీవం బాయే, ఇటు ఆస్తి పాయే. తెలివి ఉండాలి, జ్ఞానము ఉండాలి, వివేచన ఉండాలి. ఆయన ఎవరు? ఆయన ఏదన్నా కోరితే మనం ఇచ్చేటట్టుగా ఉండాలి. ఆయన ఏదన్నా కోరితే మనం చేసేటట్టుగా ఉండాలి. ఆయన ఏదన్నా కోరితే వాని గుణం ఎరిగే యేసు ప్రభు చెప్పాడు. వాని గుణము ఏంటిదంటే పిల్లికి భిక్షం పెట్టినోడు, కాకికి కంచం కడిగేనోడు, పేదవాళ్ళకు పట్టెడు అన్నం పెట్టినోడు. కాబట్టి నాకు నిత్య జీవం కావాలి అని అన్నాడు. నీకు నిత్య జీవం కావాలంటే ఆస్తులు కూడా కొట్టుకున్నావు కదా, అవన్నీ అమ్మి బీదలకి. నన్ను వెంబడించు చాలు. యేసయ్యను వెంబడించాలని ఎంతో మంది ప్రయాసపడ్డారు, వాళ్ళకి అదృష్టం దక్కలే. ఈ అదృష్టం ఇస్తా ఉంటే ఆస్తి మీదికి పోయింది వాని మనసు. నీ మనసు, నా మనసు ఆయనకు బాగా తెలుసు, ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరనుకుంటున్నాము? ఆయన ఎవరనుకుంటున్నాము? ఒక మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:14. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:14. క్రీస్తు ప్రేమ క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది, మమ్మల్ని బలవంతము చేయుచున్నది. హల్లెలూయా. దేవుని ఎట్లా గుర్తుపట్టాలి మనము? దేవుని ఎట్లా గుర్తుపట్టాలి? దేవుని ప్రేమ మనల్ని ఏం చేస్తుంది? బలవంతం చేస్తూ ఉంటది. సిస్టర్స్ అంటున్నారు, అయ్యా మేము స్త్రీల మీటింగ్ పెట్టుకోవాలనుకుంటున్నాం, స్త్రీల కూడిక పెట్టుకోవాలనుకుంటున్నాం. దేవుని ప్రేమ ఏం చేస్తున్నది? హలో, ఈ దేవుని ప్రేమ ఏం చేస్తున్నది? దేవుని ప్రేమే, దేవుని ఆలోచనే అది. దేవుడు అట్లా ఉండి నడిపిస్తూ ఉంటాడు. ఎవరో చెబితే వచ్చింది కాదు. ఇక్కడ సామెల్ పాస్టర్ని చూసి ఎవరు రాలే. ఇక్కడ నేను కూడా అనుకోను, నన్ను చూసేస్తాను చూడు నా తడాక అనుకోను. లేదు లేదు, నా ప్రభువును చూసేస్తున్నారు. హల్లెలూయా. మీరేనా చెప్పితే వినేది? మీరేనా? ఎవరు చూసేస్తున్నారు? చూడు నా తడాక, నా ప్రభువును చూసేస్తున్నారు. హల్లెలూయా. మీరేనా? ఎవరు చూసేస్తున్నారు చెప్పండి? ఎవరు చూశారు? చేస్తున్నది యేసు ప్రేమ. ఈరోజు ఆదివారం కదా, వెళ్ళు నన్ను ఆరాధించు. నీకు ప్రేరేపణ ఇస్తున్నా అంటున్నాడు. ఏమంటున్నాడంటే అందరి కొరకు మృతి పొందాడు. ఆయనను తెలుసుకోవాలి. అందరి కొరకు ఆయన మృతి పొందాడు. చెప్దాం అందరం, అందరి కొరకు యేసు ప్రభు మృతి పొందాడు. ఆయన ఎవరు? ఆయన ఎవరు? అందరి కొరకు మృతి పొందాడు. ఆయన ఎవరు? అందరి కొరకు మృతి పొందాడు. ఆయన ఎవరు? 40 మంది ఆయన కొరకు రాశాడు. ఆయన మామూలు కాదు. 40 మంది ప్రవక్తలు, కోట్ల 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 బైబుల్స్ అన్ని అమ్ముడుపోతున్నాయి. క్రిస్మస్ అనే పండుగ యేసు ప్రభు పుట్టాడని ప్రపంచమంతా జరిపించుకుంటా అంటారు. హల్లెలూయా. ఆయన ఏం చెప్పలేదు, కానీ ఆయన కొరకు ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయి.